మన రాఘవ్ గారి వల్ల మరో చోట సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మన నాగి అనుకోని అవస్థలకి గురయ్యాడంట. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏమిటి, పడ్డ అవస్థలు ఏమిటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ యాంటీ. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. ఇంటి దగ్గర మేడం గారిని బాగా చూసుకుంటున్నారా? చూసుకోవాలి మేడం. ఇంటి దగ్గర సార్ మిమ్మల్ని చూసుకుంటున్నారా? చూసుకుంటారులేండి, ఇంకా అంతకంటే ఏముంటది. ఇది నా పంచే, నా కోసమే మీ ఇద్దరిని ఏదో అడిగారు. నాకు వేయాల్సింది వేయండి. ఆడవాళ్ళందరూ మగోళ్ళని తొక్కేస్తున్నారు సార్. ఏమైందిరా? ఒక్కటే నస్స. పెళ్ళైన కొత్తలో ఎక్కడున్నారండి అంటే ఎక్కడుంటాను బంగారం నీ గుండెల్లో ఉన్నా అని చెప్పేవాడిని. అదే డైలాగ్ ఇప్పుడు చెప్తే గుండెల మీద కొడుతుంది. పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం. ఐ డోంట్ లైక్ పెళ్ళాం. ఐ అవాయిడ్. బట్ పెళ్ళాం లైక్స్ మీ. ఐ కాంట్. అక్కడే దెబ్బైపోతున్నాం. ఇప్పుడు ఎలా రా మరి? మర్చిపోయింది రోజు డైలాగా. రేపు మా ఆవిడ పుట్టినరోజు రా. మరి దానికి ఫీల్ అవుతాడు రా. ఇదే నీకు వచ్చిన మంచి అవకాశం. మీ ఆవిడ దగ్గర నువ్వు మార్కులు కొట్టాలంటే మీ ఆవిడకి మంచి సర్ప్రైజ్ ఇవ్వరా. సర్ప్రైజ్ అంటే ఏం ఇస్తాం? మా ఆవిడని అడిగి చెప్తా. ఎంకమ్మా మీ ఆవిడని అడిగితే ఆ సర్ప్రైజ్ అవ్వదు, తెలియకుండా ఇవ్వాలి. అయితే ఓ పని చేద్దాం. బర్త్డే అంటే ఫస్ట్ కావాల్సింది కేక్ కాబట్టి సిటీ అంతా తిరిగి మంచి బేకరీలో ఇంత కేక్ కొని పెట్టుకెళ్తాను. కూల్ అయినా సరే మా ఆవిడని కూల్ చేసే ఐడియా ఇచ్చావు. రేపు మా ఇంటికి వచ్చాయి. ఎక్కువ ఆలోచించుకో. ఇంత కేక్ ఇస్తాను, తినేళ్ళు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి. నమస్తే. నమస్తే నమస్తే. మాది 10 years లవ్ స్టోరీ అనుకున్నారేమో. 10 days లవ్ స్టోరీ. ఆ పొట్టోళ్ళకి టైం వేస్ట్ చేయను. లోపల చెప్తా. అమ్మయ్యా కేక్ తీసుకొచ్చేసానండి. అమ్మో ఇంట్లో పట్టుకెళ్ళిపోతే మా ఆవిడికి తెలిసిపోద్దే. సర్ప్రైజ్ ఉండదు. అలాగని బయట పెడితే కేక్ కరిగిపోద్ది. ఇప్పుడు ఎలాగా? ఏ రాఘవా ఏంటి కేక్ గీకేంటి? రేపు మా ఆవిడ పుట్టినరోజు అండి. అరవకండి, మా ఆవిడికి తెలిసిపోద్ది. సర్ప్రైజింగ్ గా ఉంటుంది. సైలెంట్ గా తీసుకొచ్చి. అవునా? మరి ఇంట్లో పెడితే సర్ప్రైజ్ తెలిసిపోద్దేమో కదా. ఓ పని చేయి, మా ఇంట్లో పెట్టుకో. మా ఫ్రిడ్జ్ లో. మీరు దేవుడు సార్. ఇందాక ఎవడా ఆర్టిస్ట్ అన్నాడు. ఎవడా కూర్చుంది చెప్పు తీసుకో. లోకులు 100 అంటారు, పట్టించుకోకండి. నేను చెప్తున్నాను, మీరు ఆర్టిస్ట్ కాదులే. కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. కేక్ ఎన్నింటికి కావాలి? రాత్రి 12 గంటలకు. ఓకే, నిద్రపోరు కదా. నేను పడుకోనే. ఇవాళ ఫస్ట్ నైట్ రా. అయ్యో సరేనా? పళ్ళు రెడీయా? అయితే మరి సార్ ఏంట్రా కేక్ మీకు ఎలా ఇచ్చాను కదా, ఇలాగే పెట్టారా? ఇలాగే ఉంది. నీ కేకుని నువ్వు ఎలాగ ఇచ్చావో అలాగే పెట్టాను. ఏం లేదు, మీ బండి మీద చూడ బాగా కుదుపులు వచ్చేయండి. ఇలాగే పెట్టారు కదా. ఇలాగే పెట్టాను. డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. డిస్టర్బ్ చేసి మళ్ళీ చేస్తానంటే 12 గంటలకు వచ్చి నీ కేక్ తీసుకెళ్ళు. నిద్రపోకూడదు. నిద్రపోండ్రా కాపో. ఏమండి మీ ఆవిడ అక్కడి నుంచి పిలుస్తుంది, ఎక్కడి నుంచి ఎందుకు పిలుస్తుంది? అయ్యో బాబా ఏంటా నీ గోళ? ఇలా రండి. ఏమైంది? మీరు భోజనం చేశారా? చేశాను. అమ్మాయి అయితే నా కేక్ సేఫ్. అంటే ఏంట్రా, నీ కేక్ తినేసి వాళ్ళ కనపడుతున్నానా? నీ కేక్ ఎంత కొన్నావురా నువ్వు? సాయంత్రం 6 గంటలకు. అది కాదురా బోసు, చెప్పరా. డీకే ఫీల్ అవుతున్నా. ఎంతసేపు మీ ఆవిడ బాధ మా ఆవిడ బాధ పట్టించుకోవా? ఎల్రా, నీకు దండం పెడతాను రా. మళ్ళీ పాలు రెడీయా? నాగారు కేక్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాం గానీ ప్లగ్ పెట్టారండి. ప్లగ్ పెడతారా? ఎందుకు పెట్టరు? ప్లగ్ పెట్టాను అంటే ఏం బిల్లు అయిపోద్దాను రాత్రి లాప్ చేసి. నీలాగా అనుకున్నావా? మా ఫ్రిడ్జ్ లో ప్లగ్ ఎప్పుడు పెట్టే ఉంటది. ఓకేనా? ఓకేనా? ఇదిగో పాలు తాతావా? ఇంక ఈసారి బయటికి వెళ్ళను. ఏంటి మీరు పడుకున్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నాను అంతే. ఒకసారి లోపలి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అని చెప్పారు కదా, ఎందుకు మాట కలుస్తున్నావు? ఎంతసేపు మీ ఆవిడ గురించి మా ఆవిడ గురించి ఆలోచించరా? మీ ఆవిడ గురించి నేను ఆలోచిస్తే బాగోదు సార్.
లోపల మా ఆవిడ వెయిట్ చేస్తున్నారండి, నేను లోపలికి వెళ్ళాలరా. ఏమండి? ఆవిడ పిలుస్తున్నారండి. నాకు వినపడిందండి. మరి ఎక్కడేం పీకుతున్నారు? వెళ్ళొచ్చుగా. నాకు వినపడిందండి. పెద్ద మంచం ఎరగొట్టేసే వాళ్ళు ఎక్కడైనా నిలబడతారు. వెళ్ళండి సార్ మీరు. ఇంకొకసారి కానీ లోపలికి వచ్చామంటే నరికి పాతేస్తానేమనుకుంటున్నావో. ఇంకా మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను సార్. నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, నేను వెళ్ళిపోతాను. ఏంటది? కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే అని అందరూ చెప్పేస్తారు సార్. అలా కాకుండా ఏదో ఒక మంచి పాట సజెస్ట్ చేయండి సార్. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. నీకు పెళ్ళెందుకురా అసలు? ఇందాక నుంచి వాడి కోసం లోపలికి బయటికి ఆపు. నేను అసలు పుట్టింటికి వెళ్ళిపోతాను. నీలాంటి నాకు అస్సలు వద్దు. దీనికోసం నువ్వు ఇదంతా చేసేది? ఏమైందమ్మా? జూలైలో బర్త్డే అయితే జూన్ లో సర్ప్రైజ్ ఇస్తాడంట మగాడు. నాగారు ఇప్పుడు జూన్ లో జే ఉంటది కదా, జూలైలో కూడా జే ఉంటది. ఆ జే దగ్గర దెబ్బ అయిపోయినండి బాబు. నేను పుట్టినరోజు నెక్స్ట్ మంత్ అంట. అప్పటి వరకు కేక్ మీ ఇంట్లో ఉంచేస్తే అప్పుడు వస్తాను. మళ్ళీ మనం అప్పుడు పుట్టినరోజు చేసుకుంటాం. కేకు పగిలిపోద్ది. కేకు పగిలిపోద్ది. కేక్ తెచ్చుకోరు లోపలికి వెళ్ళి. నార్మల్ కేక్ తెచ్చి కూల్ కేక్ అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టించేమిట్రా నువ్వు? డిస్కౌంట్ లో అమ్మాడు కదా సార్. అదే టేస్ట్ చూడకలేదు సార్. చాలా తీయగా ఉంది. తీయగా ఉందా? వచ్చే నెలలో బర్త్డే అయితే ఈ నెల తెచ్చి నీ కేక్ నాకు ఈ కేకారే. ఇప్పుడేంటి మీ బాధ? మీ ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఎక్కడుందో అక్కడ ఇంత కేక్ ముక్క పంపిద్దాంలేండి, పర్లేదు. ఇంద్రాజు గారు, రాఘవ గారు, మీ స్కిట్ లో ఉన్న పెద్ద ఒక ప్లస్ ఏంటో తెలుసండి? మీ ఇన్నోసెన్స్, ఆయన ఫ్రస్ట్రేషన్. ఎప్పుడు మీరు స్టేజ్ లో ఎక్కినా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెరీ వెల్ నీట్ రిటర్న్ స్క్రీన్ ప్లే. మానవ్ గారు, చాలా పెద్ద మనస్సు నాకిది. నీకు నిద్ర లేకుండా చేసి అద్భుతంగా చేశారు రాఘవ్ గారు. ఫెంటాస్టిక్ యాజ్ యూజువల్. ఫెంటాస్టిక్. హరిత చాలా బాగా చేశారు. మోహన్ బాగుంది. సూపర్. థ్యాంక్ యూ సార్. ఈ అల్లుడి నుంచి ఏం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో? మంచి అల్లుడు అండి. నేను ఏం చెప్తాను అది చేస్తారు. ఇప్పుడు కాదండి, పిక్చర్ లో చెప్తున్నాను. ఈ రోజు నా కొడుకు పెళ్లి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోను సిగ్గుసేరం లేదురా? తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ రాత్రి అంతా ఖాళీ కదా డాడీ. ప్లేట్ 600 400 ప్లేట్లు పెట్టా. ఎన్ని ప్లేట్లు తింటే అన్ని ప్లేట్లు కట్టాలి. బిర్యానీ పెట్టండి. బాలా ఇదే ఇంకో ప్లేట్. గులాబ్ జామ్ పెట్టు. గులాబ్ జామ్ అడిగితే ఇంకో ప్లేట్. ప్లేట్ తీసి పడేస్తే మీ అయ్య కట్టాలి డబ్బులు. ట్యూషన్కి ఎందుకు రావట్లేదు? ఎంతకి తెగించారా? ఏంటి ఏమైందిరా? పెద్దమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చావా? పెద్దనాన్న రాలేదా? పెద్దనాన్న దద్దమ్మమ్మ రాడాయనే.